ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నదో ఒక బోగస్ పథకంగా ఈరోజు తేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసనలు మొదలైనాయి. ఏదైతే వీళ్ళు అధికారం రాగానే ఏదైతే 40 లక్షలు వేస్తా అన్నారో అదేవిధంగా తర్వాత 30,000 అన్నారు, 30,000 కోట్లు అన్నారు. 30,000 కోట్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ 17,000 కోట్లకు వచ్చింది. ఈ 17,000 కోట్లు కూడా చాలా మందికి ఎగగొట్టి అదేవిధంగా వీళ్ళు ఇచ్చిన సంఖ్యకు అదేవిధంగా రైతుల సంఖ్యకును అదేవిధంగా వీళ్ళ వాస్తవాలకు ఏదైతే రైతులకు చాలా తేడా ఉంది. ఏ విధంగా అయితే వీళ్ళు మాయమాటలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారో ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. రైతులకు ఏదైతే వీళ్ళు హక్కుగా రైతులకు రావాల్సిన రైతు భరోసా ఏదైతే వీళ్ళు 2 సార్లు ఇస్తా అన్నారు 7,500 కోట్లు వీళ్ళు ఇస్తే 11,250 కోట్లు అవుతాయి. ఈ 2 సార్లు ఎగ్గొట్టిలు కాబట్టి 22,500 కోట్లు ఎగగొట్టి ఈ అందులోకి వెళ్ళి ఆ 22,500 కోట్లకెళ్ళి 17,000 తీసుకుపోయి ఏదైతే